హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బోటి గోంగూర ఫ్రై ఎలా చేసుకోవాలనే విధానం మీకు నేను చూపిస్తాను. సో సింపుల్గా అండ్ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ట్రై చేయాలనుకుంటే మా గోంగూర బోటి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మరి ఫుల్ లెంత్ వీడియో అనేది ఎండ్ వరకు చూసేయండి. 2 ఉల్లిపాయలు, అల్లం కాల్చుకున్నాము, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, గసగసాలు. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. స్టవ్ అనేది ఆన్ చేసుకొని మూగిడి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అనేది పోసుకుంటున్నాము. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి చిన్న గ్లాస్ అంతా పోసుకున్నాము. 2 ఆయిల్ అనేది వేడెక్కాక మన బోటి ఏవైతే ఉందో అవన్నీ కూడా వేసేసుకుంటున్నాము. ఇది ఆయిల్లో బాగా వేగితే రుచి చాలా బాగుంటుంది. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బోటి క్లీనింగ్ చాలామందికి తెలియదు కాబట్టి మేము వీడియో అది కూడా తీసి పెట్టాము. మీరు బోటి క్లీనింగ్ రాని వాళ్ళు ఒకసారి ఆ వీడియోని కూడా చూస్తున్నారు కదా మొక్క అంత నీట్గా క్లీన్గా ఉందో. సో కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ వేసుకొని ఆగనివ్వాలి, ఎందుకంటే ఇది వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో మూత అనేది తీసుకుంటున్నాము. ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ మనము వేయించుకున్నాము. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే మొక్క మీద టప్ టప్ మీద సౌండ్ వస్తుంది కదా, పడుతుంది. మనం ఏదైతే ఇందాక మీకు చూపించానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్గా చేసుకున్నాము. ఈ విధంగా అయితే వేయించుకోవాలి, బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇప్పుడైతే ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాం. అంతా ఒకసారి పెట్టుకుంటున్నాము యాడ్ చేసిన తర్వాత. బోటి చాలామందికి ఇష్టము, ప్రాసెస్ చేసుకోవటం ఇది కర్రీ ఈజీ కానీ క్లీనింగే చాలా కష్టము. మేము చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకున్నాము. సో కొంచెంసేపు అయితే ప్లేట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాం. సో కర్రీ అనేది ఇలాగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఒకసారి తిప్పుకుంటున్నాము. మీకు ఫ్రై కాబట్టి మనం ఇలా వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. మీరు గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. బోటి అనేది లేతగా ఉంది కాబట్టి మేము వాటర్ అనేది పోయట్లేదు. అదే ముదురు బోటి అయితే కనుక వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం మగ్గాలండి, కారం యాడ్ చేసుకున్నాం కదా. స్పైసెస్ అనేవి కొంచెం బోటి కర్రీలోకి కావాలి కాబట్టి కొంచెంసేపు యాగనిద్దాము. మూత పెట్టేసుకుంటున్నాం. సో ఇప్పుడు కర్రీ అయితే ఇదిగోండి, నూనె కూడా పైకి తేలింది. కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసేద్దాము. 1 స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు కట్టల గోంగూర అనేది మనం ఇలా ఉడికించుకున్నాము. సో మూకిడి పెట్టుకొని ఆయిల్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది పోసుకుంటున్నాము. గోంగూర బోటీకి మనము చేస్తున్నాము. ఫస్ట్ ఫ్రై ఎలాగైతే చేసుకున్నామో అది ఫ్రైగా తినేసేయచ్చు. సో ఇది గోంగూర బోటీ కాబట్టి గోంగూర వేసుకుంటున్నాము. ఆయిల్ అనేది వేడెక్కాక ఆ ఫ్రై అనేది మీరు ఉట్టిగా అలా కావాలనుకుంటే అలా తినేయచ్చు. మీరు గోంగూర బోటీ కూడా తినాలి అనుకుంటే కనుక అదే చేసిన ఫ్రైని ఇప్పుడు గోంగూర ఇలాగా ఈ పద్ధతిలో చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. సో ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. అలాగే మనం గోంగూర ఉడికించుకున్నాం కాబట్టి అసలు ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఎందుకంటే మనం ఫ్రై కూడా ఆల్రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ పట్టిద్ది. కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము.
ఉప్పు ఎలాగో మనము గోంగూరలో ఉడికించుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాము, అలాగే మనం ఫ్రై కూడా చేసుకున్నాం కాబట్టి బోటి ఎలాగో ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే కనుక అప్పుడు మీరు యాడ్ చేసుకోండి. ఫ్రై చేసుకున్నాం కదండి, ఇదిగో కొంచెం ఫ్రై అనేది పక్కన పెట్టుకొని కొంచెం ఫ్రై మనం గోంగూర బోటి బాగుంటుంది కాబట్టి సో ఇది కూడా దీనిలోకి వేసేస్తున్నాము. చాలా సింపుల్ అండి, మీరేమో అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఇది కూడా చేసుకోవచ్చు. ఒక కర్రీని 2 ప్రాసెస్లో చేసుకున్నామంటే మరి చాలా సింపులే కదండి. అలాగే ఫ్రై అయ్యిద్ది సగం, అలాగే సగం గోంగూర బోటి అయ్యిద్ది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాము. సో బోటి గోంగూర కూడా అయిపోయింది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి, అలాగే రివ్యూస్ చెప్పేసేయండి. మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అలాగే మా రివ్యూస్, మేము చేసిన వంటలన్నీ కూడా మీరు ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.